అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ నడుం బిగించారు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సినిమా తరహాలో ప్రైజ్ మనీ ప్రకటించారు. అవినీతి అధికారులను పట్టిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. చివరికి ₹1,000 లంచం అడిగినా ₹1,00,000 ఇస్తామని విజయ్ తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చెన్నై కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు ముఖ్యమంత్రి విజయ్ భారీ స్థాయిలో చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న లంచం అడిగినా సహించబోమని స్పష్టం చేశారు విజయ్. ₹1,000 లంచం అడిగినా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వ్యక్తికి ₹1,00,000 బహుమతి ఇస్తామంటూ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో అయితే చర్చనీయాంశమైంది. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచి సమాచారం సేకరించే విధంగా ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్, ఆన్లైన్ పోర్టల్, అలాగే ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం.